సువార్త 7వ అధ్యాయము 24, 25 వచనాలు చదివినట్లయితే ఈ యొక్క వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందామండి. కాబట్టి ఈ నా మాటలు విని వాడు చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయపడెను కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడిను, దాని పాటు గొప్పదని చెప్పెను. సరే, మంచిది. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, ప్రేమ స్వరూపమైన మా తండ్రి, మా దేవ, మా నాయన, మా ప్రభువా, నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం దేవా. కొద్ది నిమిషాలు మీ మాటలు వినడానికి మేము శ్రద్ధపడుతుండగా నాయన మీరే మాకు బోధించి సహాయం చేయవని, వినుచున్న మాటలు విడిచిపెట్టక మా మనస్సులోను హృదయంలోను పదిలం చేసుకొని మీ మాటల ప్రకారం చేయించుకోవడం నాకు దయచేయవని, సమస్త విషయాలు మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మా యొక్క స్తుతుల ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రాలు పొందుకోమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మనదానికి కూడా మా ప్రభును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. సరే, మంచిదండి. యేసు క్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట ఏంటంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయపడెను కనుక అది పడిపోలేదు. యేసు ప్రభువు చెప్తున్న మాటలే కదా. ఎక్కడ? కొండ మీద ప్రసంగములో కదా చెబుతున్నటువంటి మాటలు కదా. ఇప్పుడు ఈ కాలం ఏం కాలం? వర్షాకాలం కదా. ఈ వర్షాకాలంలో వర్షాలు బాగా వస్తుంటాయి, అవును కదా. వరదలు బాగా వస్తుంటాయి, గాళ్ళు బాగా వస్తుంటాయి కదా, ఎదురుగాలులు వస్తుంటాయి కదా. అయితే మన ఇంటిని సరిగా కట్టుకోలేదనుకో ఏమైపోద్ది? కూలిపోద్ది కదా. ఈ వర్షాకాలంలో ఈ వర్షాలకి, ఈ గాలికి, గాలి దుమారానికి, ఈ ఎదురుగాలులకి, ఈ తుఫానికి మన యొక్క ఇంటి పునాది సరిగా వేయకుండా మనం ఇల్లు కట్టుకున్నట్లయితే మన ఇల్లు కూలిపోద్ది కదా. ఎందుకు? పునాది సరిగా వేయలేదు కాబట్టి. పునాది సరిగా వేయలేదు కాబట్టి మన పునాది ఎలాగేయాలి? గట్టిగా ఉండాలి కదా. ఒక వ్యక్తి లేక ఒక కుటుంబం ఒక గృహాన్ని కట్టుకుందంటే ముందుగా ఏం చేస్తారు? వాళ్ళు పునాది చేస్తారు కదా. పునాది చేసి 4 అడుగుల లేకపోతే 5 అడుగులు పునాది చేసి, అంటే ఆ నేల సారాన్ని బట్టి, ఆ నేలను బట్టి పునాది చేస్తారు. మెత్తడి నేల అయితే ఇంకెక్కువ చేస్తారు, గట్టి నేల అయితే సరిపోని కొలతల ప్రకారం చేస్తారు, ఇంకా ఆ లూజు మట్టి అయితే ఇంకా బహులోతుగా దోస్తారు అనమాట కదా. అంటే చెరువు ప్రాంతాలు కానీ కదా, కాలువలు బారే ప్రాంతాలు కానీ కదా, గొల్ల ప్రాంతాలు కానీ, అలాంటి ప్రాంతాలు అయితే ఇంకేం చేస్తారు? లోతు ఎక్కువగా తీసి పునాది వేస్తారు కదా. లోతు ఎక్కువగా తీసి పునాది వేయటం వల్ల ఏమైందంటే ఆ పునాది కిందిలో నుంచి, అంటే భూమిలో నుంచి ఆ పునాది గట్టిగా ఉన్నది కాబట్టి, దృఢంగా ఉన్నది కాబట్టి, బలంగా ఉన్నది కాబట్టి
ఎంత వరద వచ్చినా, ఎంత గాలి వచ్చినా, ఎంత దుమారం రేగినా, ఎన్ని ఈదురుగాలు కొట్టినా ఆ ఇల్లు పడిపోదు. ఎందుకే? పునాది గట్టిగా ఉన్నది కాబట్టి కదా, పునాది గట్టిగా ఉన్నది కాబట్టి. అదే పునాది లేకుండా నీవు ఒకవేళ ఇసుక ప్రాంతములు, ఇసుక దిబ్బల్లో కదా ఇల్లు కడితే ఎలాగుంటది? ఇసుక ప్రాంతంలో, ఇసుక దిబ్బల్లో, ఇసుక మేటల్లో నువ్వు ఇల్లు కట్టిననుకో, దాని పునాది సరిగా లోతుకు లేకపోతే వానతో ఏం చేసేది? కోసుకొని పోద్ది. ఆ వరదకి కోసుకొని పోద్ది. ఆ వరదకి ఇల్లు కూలిపోద్ది, గాలికి పైకప్పు లేసిపోద్ది, ఇతర గాలులకి అటు ఇటు కొడితే ఆ 4 గోడలు కూడా పడిపోయి మీనపడతాయి కదా, 4 గోడలు కూడా పడిపోయి మీనపడతాయి. అందుకే ఒక వ్యక్తి లేక ఒక కుటుంబం ఇల్లు కట్టుకునేటప్పుడు దాని పునాది ఎలాగ ఉండాలి? బహు లోతుగా ఉండాలి కదా. ఆ బేస్ మట్టం, ఆ పునాది బహు గట్టిగా స్ట్రాంగ్ గా ఉండాలంట. అలాగా కట్టినప్పుడు దాని మీద నువ్వు ఇంకా ఎన్ని అంతరాసులు వేసినా కదా, ఎన్ని స్టెప్పులు వేసినా కానీ అది దృఢంగా బలంగా ఉంటుందంట. ఎన్ని స్టేర్లు వేసినా కానీ. అదే దాని పునాది సరిగా లేకుండా మామూలుగా పైన పునాది వేసి కట్టిననుకో ఏమైపోద్ది? కూలిపోద్ది కదా. కాబట్టి మన ఆత్మీయ జీవితం కూడా అంతే కదా, మన ఆత్మీయ జీవితం కూడా అంతే. ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఎన్నో పోరాటాలు, ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో రకాల శోధనలు, ఎన్నో రకాల డిస్టర్బెన్స్లు వస్తుంటాయి, ఎన్నో రకాల కలవరం వస్తుంటాయి కదా. ఎందుకు? నీ యొక్క విశ్వాసాన్ని పడగొట్టడానికి, నీ యొక్క విశ్వాసాన్ని చెడగొట్టడానికి, నీవు విశ్వాసం నుండి తొలగిపోవటానికి, దేవుని మార్గం నుండి తప్పిపోవటానికి కదా. ఈ యొక్క విశ్వాస జీవితంలో, ఈ క్రైస్తవ జీవితంలో, ఈ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నీకు అనేకమైనటువంటి ఆటుపోట్లు వస్తాయంట కదా, అనేకమైనటువంటి ఆటుపోట్లు వస్తాయంట. కాబట్టి నీ పునాది క్రీస్తుని బండ మీద కట్టుకుంటే, అంటే నీ ఆత్మీయ జీవితాన్ని వాక్యం చేత కట్టుకుంటే, నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనా, నీకు ఎంత శోధన వచ్చినా, ఎన్ని సమస్యలైనా కానీ నీవు ఏం చేస్తావు? అధిగమించి ముందుకు వెళ్ళిపోతుంటావు. ఎందుకు? నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని వాక్యం అనే పునాది మీద కట్టుకున్నావు కాబట్టి కదా, వాక్యం అనే పునాది మీద కట్టుకున్నాం కాబట్టి కదా. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నావు కాబట్టి నీకు ఎన్ని వచ్చినా కానీ కదా, నిన్ను ఆ యొక్క విశ్వాస జీవితం నుండి దేవా కదా, ఆ యొక్క విశ్వాసం నుండి, ఆ జీవితం నుండి తొలగించమంట నిన్ను కదా. అవేమి కూడా నిన్నేమి చేయలేవంట. ఎందుకు? నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బండనే క్రీస్తు మీద కట్టుకున్నావు కాబట్టి కదా. నీ ఇల్లుని ఎలాగైతే పునాది బహులోతుగా తీసి దృఢంగా, బలంగా, బాగా స్టాండర్డ్గా కట్టుకుంటున్నావో, అలాగే నీ ఆత్మీయ జీవితాన్ని కూడా క్రీస్తుని బండ మీద కట్టుకుంటే, క్రీస్తుని ఆ పునాది మీద కట్టుకుంటే, నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఒడదొడుగులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ నీవు ఏమైపోతావు? పడిపోవు కదా, కూలిపోవు కదా, తప్పిపోవు, స్థిరంగా నిలబడి ఉంటావు నిలకడగా. ఎందుకు? నీ పునాది క్రీస్తు కాబట్టి కదా. క్రీస్తు అనే బండ మీద నీ ఆత్మీయ ఇల్లును కట్టుకున్నావు కాబట్టి కదా, అది స్థిరంగా ఎలాగుంటుంది? నిలిచి ఉంటుందని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఆయన చెబుతున్న మాటలు ఏదంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాడు చెప్పున ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన
బుద్ధిమంతుని పోలి ఉండెను కదా. బుద్ధిమంతుడు ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? తన ఇంటిని బహు జాగ్రత్తగా చక్కగా కట్టుకుంటాడు డిజైన్ చేసి కదా. అదే బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? వానికున్న బద్ధకాన్ని బట్టి, వానికున్న సోమర్తనాన్ని బట్టి, వానికున్నటువంటి అజ్ఞానాన్ని బట్టి కదా, వానికున్నటువంటి అవిధేయతను బట్టి, అవివేకాన్ని బట్టి ఏమైందిలే ఎట్నో కడ కడదాం కదా, ఇల్లేక కట్టేది ఎట్నో కడ కడదాం, ఏమన్నా స్థిరంగా ఉంటున్నావు భూమి మీద కదా, ఏముంది నా రోజులు ఉండిపోయేలాగా ఎట్ట కడితే ఏముంది అని బుద్ధిహీనత చొప్పున ఇల్లు కడితే ఏమవుతుంది? కూలిపోతుంది కదా. బుద్ధిమంతుడైతే బహు జాగ్రత్త కట్టుకుంటాడు తన ఇంటిని కదా. బుద్ధిహీనుడైతే అజ్ఞానం చేత తన ఇంటిని తానే కూలిపోయే విధంగా నిర్మించుకుంటున్నాడు కదా. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ఎలాగ కట్టుకోవాలంటే క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి కదా. క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటే నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా కానీ, ఎన్ని శోధనలు వచ్చినా కానీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ, ఎన్ని కష్టాలు శ్రమలు ఎదురొచ్చినా కానీ క్రీస్తు నీతో ఉంటాడు కాబట్టి నీ సమస్య నుంచి నిన్ను విడిపేస్తాడు కదా. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ కట్టుకోవాలి? క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి కదా. ఇసుకలో కాదు, ఇసుకలో ఇల్లు కడితే ఉంటుందా? కూలిపోద్ది. ఎందుకు? పునాది సరిగా ఉండదు కాబట్టి, దానికి పునాది లేదు కాబట్టి కదా. ఇసుక మాటలు వరద రాగానే ఏం చేస్తాయి? నెట్టుకొని పోతాయి, ఇల్లు కూలిపోద్ది కదా. కాబట్టి మన ఇంటిని ఎలాగైతే బహు జాగ్రత్తగా లోతుగా తీసి పునాది వేసి బలంగా గట్టిగా దృఢంగా కట్టుకుంటామో మన ఆత్మీయ జీవితాన్ని కూడా క్రీస్తుని బండ మీద కట్టుకోవాలి. అంటే వాక్యం చేత నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మనందరి జీవితాన్ని కట్టుకోవాలని ఉదయకాల సమయంలో ప్రభు మనతో చెప్తాన మాటలు కదా. ఎలా కట్టుకోవాలి? పునాది వేసి కట్టుకోవాలి కదా. పునాది లేకపోతే ఏమైంది? ఇల్లు ఏమైందమ్మా? కోలిపోద్ది. జాగ్రత్త మరి. సరే, ఇంకో చిన్న చూసుకుందాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు చూసుకుందామండి. ఇంకా సేపటి చెప్పు. ఏం చదువుతున్నా దాంట్లో? చూసుకోవాలి. యేసు వారి సమాజ మందిరములలో బోధించు, దేవుని రాజ్యముల గురించిన సువార్తను ప్రకటించు, ప్రజలలో ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచు గలిలయంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను, వేదన చేతను పీడింపబడినటువంటి వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన వారిని, చందరరోగులని, పక్ష వాయు గలవారిని వారు ఆయన వద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను కదా. అంటే యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి అనేకులు వచ్చారంట కదా. ఎప్పుడు? యేసు క్రీస్తు ప్రభు వారు సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, చుట్టూ ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా సువార్త వినటానికి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చారంట కదా. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తే వ్యాధులతో ఉన్నవారు, రోగాలతో ఉన్నారు, బాధలతో ఉన్నవారు, రుగ్మతులతో ఉన్నవారు, వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రతి వారు కూడా ఆయన దగ్గర పోయి ప్రార్థన చేయించుకున్నప్పుడు ఏమైంది? స్వస్థత కలిగింది వారికి. ఏమైంది? స్వస్థత కలిగింది కదా. దేవుని దగ్గరికి మనం పోవాలన్నా, దేవుడు మన దగ్గరికి రావాలన్నా? చెప్పండి, ఎవరి దగ్గర పోతే మంచిది? దేవుని దగ్గర పోయి
నీకున్న బాధని కానీ, నీకున్న వ్యాధిని కానీ, నీకున్న సమస్యని కానీ, నీకున్న రుగ్మతని కానీ, నీకున్నటువంటి ఈతి బాధనంతా కూడా దేవుని సన్నిధిలో మోకరించి దేవునికి విన్నపించుకుంటే, దేవుడు కనికర పడితే కదా నీ జీవితంలో కార్యం జరిగింది. అవును కదా, నీ జీవితంలో కార్యం జరిగింది. ఇక్కడ అలాగనే వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి అనేక రకాల ప్రజలు వచ్చారు కదా. చాలా మంది ఆహారం దొరికిద్దని వచ్చారు. చాలా మంది రోగాలు నయమైతే వచ్చారు. చాలా మంది రోగాలు వెళ్ళగొడుతుని వచ్చారు కదా. ఇలా రకరకాలుగా దెయ్యం పట్టిన వారు అయితే ఏమిది, రోగాలతో వచ్చిన వారు అయితేంది, కుష్టు రోగాలతో వచ్చిన వారు అయితేంది, ఆకలి కొని ఆహారంకి వచ్చిన వారు అయితేంది, దేవుని మాటలు వినడానికి, దేవుని రాజ్య సంబంధులుగా చేర్చబడటానికి అయితే వచ్చిన వారు చాలా మంది వచ్చారు. అంటే ఇలాగా నువ్వు ఏ కోవకు చెందినా సరే కదా, నీవు ఏ కోవకు చెందినా సరే, నీవు ఎలాంటి ఉద్దేశం కలిగి దేవుని దగ్గరికి వచ్చినా దేవుడు కార్యం చేయడానికి నీకు సిద్ధంగా ఉన్నాడంట కదా. ఇక్కడ అనేక రకాలుగా వచ్చారు దేవుని దగ్గరికి కదా. వచ్చినప్పుడు దేవుడు ఎవరిని కూడా కాదనుకోండి ఏం చేసాడు, వారికి స్వస్థతని ఇచ్చాడు. ఇచ్చిండా లేదా? కాబట్టి నీ జీవితంలో, నీ బ్రతుకులో, లేక నీ కుటుంబంలో, నీ గృహంలో, లేకపోతే నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఏదైనా సరే సమస్య ఉన్నట్లయితే రా, వచ్చి ప్రభుని వేడుకో. ప్రభుని వేడుకుంటే ఆయన కార్యం చేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటున్నట్ట. ఆయన ఎదురు చూస్తారంట, ఎప్పుడు నా బిడ్డ నా కాడికి ఎప్పుడు వచ్చిద్దని కదా. ఎవరన్నా పిల్లలు వారికి బాధ కలిగినప్పుడు తల్లిదండ్రులకు చెప్పుకున్నప్పుడు, తల్లిదండ్రులకి దగ్గరికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా, వారిని ఫస్ట్గా ఓదారుస్తారు. మొదటికి ఏం చేస్తారు, వారిని ఓదారుస్తారు, తర్వాత ధైర్యపరుస్తారు, తర్వాత నిమ్మలపరుస్తారు, తర్వాత ఆ సమస్యకు పరిష్కారం ఏందో సూచిస్తారు కదా. కాబట్టి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు ఏ సమస్యలో ఉన్నా సరే, నువ్వు ఏ ఇబ్బందులు ఉన్నా సరే, నువ్వు ఎలాంటి శోధనలో ఉన్నా సరే, దేవుడు ఉదయకాల సమయంలో పిలుస్తుండు, రా, వచ్చి దేవుని యొద్ద మేలు పొందుకో. దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ స్వస్థతను పొందుకో. దేవుడు చూపిస్తున్నటువంటి ఆ యొక్క సమస్యకు పరిష్కారం, జాబుని పొందుకో. నువ్వు ఏ ఇబ్బందులు ఉన్నా సరే, నువ్వు ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నా సరే, దేవుడు నీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోనూ నాతోనూ మనందరితోనూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, రాండి నా యొద్దకు వస్తే మీ జీవితంలో మీ పక్షాన కార్యం చేయడానికి నేను సిద్ధంగా ఉందా, రాండని పిలుస్తాం అన కదా. పిలుస్తున్నప్పుడు అనేకులు వచ్చి ఆయన దగ్గర మేలు పొందినట్టుగా మనం చూస్తున్నాం అవునా కదా. సరే, ఇంకో వచనం చూసుకుందాము. ఫస్ట్ కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలు చూసుకుందామండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే కదా. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడిరి కదా. ఇక్కడ ఎవరైతే క్రీస్తు దగ్గరకు వస్తారో, క్రీస్తు యొక్క
సమూహంలో ఉంటారో, క్రీస్తుకి లోబడి ఉంటారో వారు క్షేమంగా ఉంటారంట. వారు క్షేమంగా ఉంటారంట. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలని కదా ఐగుప్తు దేశం నుండి కానానికి నడిపిస్తున్న క్రమంలో కదా ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కదా ఒకే బండల నుండి పానీయం తాగారు కదా. ఒకే బండలో నుండి వచ్చిన పానీయాన్ని తాగారు. ఆకాశం నుంచి కురిపించబడినటువంటి మన్నాను భుజించారు వారు కదా. వారు ఎర్ర సముద్రము దాటి కదా ఆ విధము చేత వారు రక్షించబడ్డారంట కదా. అంటే వారు దేవుడు వారికి అనేక రకాలుగా సహాయాన్ని సహకారాన్ని అందించి ఆ అరణ్యములో వారిని తీసుకువెళుతుంటే కదా పగులు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బలు తగలకుండా కదా పగటిపూట ముందుండి నడిపించి, రాత్రి వెనకుండి వెలుతురునిచ్చి నడిపించి, వారికి ఆహారం అయితే ఆకాశం నుండి మన్నాను కురిపించి, వారికి దాహం అయితే కదా బండ నుండి నీరిచ్చి, వారు వేసుకున్న వస్త్రాలు మాసిపోక, వారికున్న కాల చెప్పులు అరిగిపోక, ఆ రీతిగా 40 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు వారి అరణ్యములో వారిని పోషించుకుంటూ ఆ విధంగా నడిపిస్తుంటే వాళ్ళు ఏం చేశారంటమ్మా? అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి కనుక అరణ్యములో సంహరింపబడిరి కదా. అంటే దేవుడు ఆ రీతిగా పోషిస్తున్నా సరే కదా వాళ్ళ మనసులో దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన ఉందంట కదా. దేవుని మీద వ్యతిరేకమైనటువంటి ఆలోచన ఉండి వాళ్ళ సనుగులతోనూ గునుగులతోనూ వారి యొక్క బుద్ధిహీనతను బట్టి, మూర్ఖతను బట్టి, దేవుని ఎదుట వారు చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి అరణ్యములోనే రాలిపోయారంట. ఎక్కడ రాలిపోయారు? అరణ్యంలో రాలిపోయారంట. కాబట్టి నీవు నేను మనందరం జాగ్రత్తగా ఉండాలి కదా. ఎందుకంటే మనం పుట్టిన మొదలుకొని ఇంతవరకు దేవుడు ప్రతి వ్యక్తిని పోషిస్తున్నాడు, ప్రతి కుటుంబాన్ని పోషిస్తున్నాడు, ప్రతి ఒక్క వ్యక్తి ఆపదలో ఆదుకుంటున్నాడు, ప్రతి ఒక్క వ్యక్తి అక్కర్లో అవసరాల్లో ఆయన నుండి తీరుస్తున్నాడు. నువ్వు సత్యం ఎరగక, దేవుణ్ణి చూడలేక, దేవుని ఎదుక రాక, దేవుని మాట వినక, దేవునికి లోబడక, దేవుని మీద నీవు తిరుగుబాటు చేస్తే, దేవుని గురించి నీవు చెడుగా ఆలోచన చేస్తే, నీవు దేవుని యొద్దకు రాకుండానే ఈ లోకంలో రాలిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త మరి కదా. కాబట్టి ఏం చేయాలి? మనం దేవుని యొద్దకు వచ్చి మనకున్న సమస్యని ఆయనకి తెలియజెప్పుకొని ఆ సమస్యకి పరిష్కారాన్ని పొందుకోవాలి తప్ప దేవునికి దూరంగా ఉండి దేవుని పట్ల అవిధేయత కలిగి ఉండి, దేవుని పట్ల అవిశ్వాసం కలిగి ఉండి, దేవుని పట్ల అపనమ్మకం కలిగి ఉండి, దేవుని యొద్దకు రాగా దేవుడు నాకేం చేసిండు, దేవుడు నాకేం మేలు చేసిండు అని నువ్వు దేవుని క్వశ్చన్ చేస్తే నీ బ్రతుకు దేవుని సన్నిధికి రాకుండానే, దేవుణ్ణి తెలుసుకోకుండానే, దేవుని చిత్తాన్ని ఎరగకుండానే నీవు నష్టపోయే అవకాశం ఉందని దేవుడు తన లేఖం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలంట కదా. మన జీవితాన్ని చాలా జాగ్రత్త చూసుకోవాలంట. లేకపోతే మన జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉందని దేవుడు తన లేఖల ద్వారా మనకే తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ముందుకు సాగాలని దేవుడు తన లేఖల ద్వారా మనకే తెలియజేస్తున్నాడు. సరే, ఇంకో వచనం చూసుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 19-20 వచనాలు చూసుకుందాం.
యోబు గ్రంథము 1:19-20. గొప్ప సుడిగాలి అరణ్య మార్గముకు వచ్చి ఆ ఇంటి 4 మూలన కొట్టగా అది యవ్వనస్తుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నానను. కదా, ఇక్కడ యోబు గారి జీవితం ఏమైపోయిందంట? యోబు గారి కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది కదా. యోబు గారి కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయిందంట. ఎందుకు? గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలన కొట్టగా అది యవ్వనం మీద పడినందున వారు చనిపోయి, దాన్ని నీకు తెలియజేయటకు నేనొక్కడే తప్పించుకొని వచ్చి ఉన్నానని కదా. అయితే అప్పుడు యోబు లేచి తన పై వస్త్రంను చింపుకొని తల వెంట్రుకను గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరునే వచ్చి దిగంబరునే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఈ సంగతులు ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు కదా. అంటే క్రైస్తవ జీవితంలో లేక ఈ భక్తి జీవితంలో ఈ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఒక్కొక్కసారి అనుకోకుండా వస్తుంటాయి మనకు సమస్యలు కదా. ఓసారి అనుకోకుండా వస్తుంటాయి. ఇక్కడ యోబు భక్తిపరుడు, యథార్థవంతుడు, నీతివంతుడు, నమ్మదగిన వాడు, న్యాయవంతుడు, తన యొక్క కుటుంబాన్ని బహు చక్కగా ఏలుతున్నవాడు, తన కుటుంబాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకునేవాడు కదా. అలాంటి యోబు యొక్క జీవితంలో అనుకోకుండా అకస్మాత్తుగా ఒక దుష్కార్యం జరిగిందంట. ఏ కార్యము? దుష్కార్యం జరిగిందంట. అయినా సరే యోబు భయపడలేదు. బాధపడలేదు. ఎందుకు? దేవుడు ధైర్యాన్ని ఇచ్చిండు ఆయనకి కదా. దేవుడు ధైర్యాన్ని ఇచ్చిండు కదా. ఆకాశములో 2 శక్తులు పోరాటం చేస్తున్నాయి కదా. 2 శక్తులు పోరాటం చేస్తున్నాయి. 2 శక్తులు బహుబలంగా పందేలేసుకున్నప్పుడు అందులో ఒక శక్తి అంటది, నీవు నీ యొక్క దాసుని కుటుంబం చుట్టూ, నీ దాసుని చుట్టూ కాపలా ఉంచును కాబట్టికి అతడు నీ ఎదుట నమ్మకంగా ఉన్నాడు, నీ యందు విశ్వాసం కలిగి ఉన్నాడు అని క్వశ్చన్ చేస్తాడు. అయితే అవతల మరో శక్తి అంటది, లేదు, యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, నమ్మకమైన వాడు, కావాలంటే చూడని 2 శక్తులు ఛాలెంజ్ చేసుకున్నప్పుడు అప్పుడు అందులో మహాశక్తి మరో శక్తికి అవకాశం ఇచ్చింది. ఏమని? యోబుని ఏమన్నా చేసుకో, యోబుని కుటుంబాన్ని ఏమన్నా చేసుకో, కానీ అతని యొక్క ప్రాణం మీద నీకు ఎటువంటి అధికారము లేదని సెలవిచ్చింది కదా. సెలవిచ్చినప్పుడు ఆ మహాశక్తి కదా ఎలాగొచ్చింది? సుడిగాలిలాగా కదా. గొప్ప సుడిగాలి అరణ్యముగా వచ్చి ఆ ఇంటిని 4 మూలన కొట్టగా అది యవ్వనస్తుల మీద పడినందున వారు చనిపోయిరి కదా. పెద్ద సుడిగాలి వచ్చిందంట. పెద్ద సుడిగాలి వచ్చి నలువైపులో కొట్టినప్పుడు కదా ఆ గృహంలో ఆ ఇంటిలో ఉన్నటువంటి యవ్వనస్తులు చనిపోయారంట. ఎందుకు? వాళ్ళ మీద గోడలు కూలిపట్టడం వల్ల, స్లాబ్ కూలిపట్టడం వల్ల చనిపోయారంట కదా. దాన్ని తెలియజేయడానికి ఒక వ్యక్తి, ఒక జీతగాడు వచ్చి చెప్తుండు యోబుకి కదా. అలాగా ఒకదాని తర్వాత అలాగా విచారణ వస్తూనే ఉంది, అంటే సమాచారము వస్తూనే ఉంది. అయినా సరే
యోబు తన యొక్క విశ్వాసములో సడిలిపోక, భయపడిపోక, బెదిరిపోక, తన విశ్వాసం నుండి తొలగిపోక, తన యొక్క నమ్మకత్వాన్ని కాపాడుకున్నటికి దేవుని ఎదుట ఏం చేస్తుండు? సాగిలపడి నమస్కారం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాయన? అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను కదా. అన్ని కోల్పోయాడు కదా. కుమారుల్ని కోల్పోయాడు, కుమార్తెల్ని కోల్పోయాడు కదా, మనవరాల్ని కోల్పోయాడు, తనకున్న యావదాస్తిని కోల్పోయాడు, తనకున్నటువంటి గుర్రాలు కానీ, గాడిదలు కానీ, ఒంటెలు కానీ కదా, పశువులు కానీ, గేదెలు కానీ కదా, మేకలు కానీ, గొర్రెలు కానీ, ఇలాగా అన్ని రకాలుగా పశు సంపదని నష్టపోయాడు. యావదాస్తి పంట యావత్తు కూడా అగ్ని చేత కాల్చబడి బూడిదైపోయింది. సమస్తాన్ని కోల్పోయాడు. చివరికి ఒంటికి వ్యాధి వచ్చింది కదా. ఒంటి నిండా కురుపులై ఆ కురుపులలో చీమ చేరి కదా, జిలజిల అంటే చిల్ల పెంకులతో కదా గీక్కుంటూ ఆ బొబ్బల్ని చిదుముకుంటూ వాటికి బోడిని రాసుకుంటూ బాధపడుతూ ఆ బాధని ఓర్చుకుంటూ ప్రార్థన చేస్తున్నట్ట కదా. మనమైతే చేస్తామా? మనమైతే ఏమంటాం? ఏమంటాం? నాకే జరగాల, నాకే జరగాల, నాకే ఎందుకు ఇలా జరగాలి అని మనం రకరకాల ఆలోచనలతో మనం క్వశ్చన్లు వేసుకుంటాం మనం కదా. రకరకాల ఆలోచనతో క్వశ్చన్లు వేసుకొని కదా, మన మీద మనకి నమ్మకాన్ని కోల్పోయి, దేవుని విశ్వాసాన్ని కోల్పోయి, చివరికి దేవుని నుండి తొలగిపోయి కదా, లాస్ట్కి మనం ఏం చేసుకుంటాం? నిర్మూలన చేసుకుంటాం కదా. కాబట్టి యోబు గారు అలా కాదు కదా. సమస్తాన్ని కోల్పోయినా సరే కదా, సమస్తాన్ని కోల్పోయినా సరే ధైర్యాన్ని విడక కదా, విశ్వాసాన్ని కోల్పోక, నమ్మకత్వాన్ని విడవక కదా, ఒంటి మీద ఉన్న వస్త్రాలను కూడా చింపుకొని, తల వెంట్రుకలు గురిగించుకొని, నెత్తి మీద బొక్కి బూడిద పోసుకొని, నడువుకి గోనె పట్ట కట్టుకొని కదా, అంత దూరాన ఉసుకలో పోయి కూర్చొని ప్రార్థన చేస్తున్నట కదా. ఉసుకలో కూర్చొని ప్రార్థన చేస్తున్నట. ఉసుక ఎలా ఉంటది? ఎండేటప్పుడు ఎలా ఉంటది? కాలుతా ఉంటది. అయినా సరే ఆ ఉసుకలో కూర్చొని ఆయన ప్రార్థన చేస్తుండే. అంటే ఆయన బాధ అంతగా ఉందన్నమాట. ఉసుక వేడిమిని కూడా తట్టుకొని, ఆ వేడి కూడా ఏమి చేయలేదు నా బతుకుని, నా జీవితాన్ని, నన్ను అని ఒక నిశ్చయం కలిగి, నిర్ణయం కలిగి ఆ రీతిగా ఉసుకలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాయన, తల మీద ఆ బుగ్గి పోసుకొని కదా. అంటే తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కదా ఎలాగా కాపాడకుండా, ఎలాగ కట్టుకుండా, క్రీస్తు అనే బండ మీద కట్టుకుండా కాబట్టి, క్రీస్తులో పునాది వేసుకుండా కాబట్టి, అన్ని సమస్యలు వచ్చినా, అంతా కోల్పోయినా, అంతా నష్టపోయినా, చివరికి విశ్వాసాన్ని విడవక, నమ్మకత్వాన్ని కోల్పోక దేవుని ఎదుట ప్రాధేయపడుతూ ప్రార్థిస్తుండు కదా. ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆయన దీవించడా లేదా? దీవించడా లేదా? అలాగ మన యొక్క జీవితాన్ని కనుక కొనసాగింపజేసుకుంటే మనం కూడా ఆ విధంగా దీవించబడతామని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. సరే, ఇంకో వచనం చూసుకుందాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 14వ వచనం. 25వ అధ్యాయము 14వ వచనం. కపట మనస్సు దానమిచ్చి డంబమును చేయవాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు కదా. అంటే కపటమైన మనస్సుతో కదా దానం చేస్తే ఎలాగుంటది? ఎలాగుంటుందమ్మా? మంచిగా ఉంటుందా? మంచిగా ఉండదు కదా. కపటమైన మనస్సు దానమిచ్చి డంబము చేయవాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు కదా.
అంటే కపటమైన వాడు మనకి ఏదైనా సహాయం చేస్తే వాడు ఏం చేస్తాడు కదా? నీకు 10 రూపాయలు ఇస్తే ఏం చేస్తాడు వాడు? నేను 1000 రూపాయలు దానం చేశా. పాపం వాళ్ళ స్థితి ఏం బాగలేదు, వాళ్ళ పరిస్థితి ఏమీ బాగలేదు కదా. కాబట్టి నేను వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదరించి ఆ కుటుంబం పట్ల కనికరపడి నేను నా సహాయాన్ని అందించినని వాడు గొప్పగా చెప్పుకుంటున్నాడంట. వాడు గొప్పగా చెప్పుకుంటున్నాడంట. కాబట్టి అలాంటి వాడి దగ్గర మనం ఏం చేయకూడదు? సహాయాన్ని మనం స్వీకరించకూడదు కదా. వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడంట కదా. ఒక్కోసారి ఏం చేసింది వర్షం? కురిసిద్ది. మబ్బు లేకుండానే కురిసిద్ది. వర్షం వస్తుంటుంది, గాలి లేకుండానే వర్షం వస్తుంటుంది. అలాంటి వాడు అంటే ఇలాంటి వాడు అంటే వాడు సందర్భం లేకుండానే, అక్కడ సమస్య లేకుండానే ఎంటర్ అయ్యి తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటున్నాడు వాడు కదా. కాబట్టి అలాంటి వాడి దగ్గర మనం ఏం చేయకూడదు? సహాయాన్ని మనం పొందకూడదు అంట. సరే, సామెత గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం చూసుకుందాం. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటములో వాడు పాత్ర వంటి ఒకటి సిద్ధపరచును కదా. ఇప్పుడు వెండిని తయారు చేయాలంటే కదా, ఆ వెండిని గట్టిగా ముద్దగా ఉన్న వెండిని లేకపోతే బిల్లగా ఉన్న వెండిని ఏం చేస్తారు? ముందు అగ్నిలో కాలుస్తారు అన్నమాట. అగ్ని చేత కాల్చినప్పుడు కదా దానిలో ఉన్నటువంటి మస్టు మురికంతా పోద్ది. మురికంతా పోయి అది సన్నగా అది జావలాగా తయారయ్యి కదా దాన్ని ఎటంటే అటు మనకి కావలసినటువంటి వస్తువు రూపంలోనికి దాన్ని మలుస్తూ ఉంటారు వాళ్ళు కదా. మలిసినప్పుడు తీసి ఒక ఆకారాన్ని లేక ఒక వస్తువుని తయారు చేసి తీసి దాన్ని పక్కన పెట్టిన తర్వాత అది ఎండిన తర్వాత ఏమైపోద్ది? గట్టిగా అయిపోద్ది కదా. కాబట్టి క్రైస్తవుని యొక్క జీవితంలో కూడా సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఆ సమస్యలకు మనం ఏం చేయకూడదు? భయపడకూడదు, బాధపడకూడదు, బెదిరిపోకూడదు కదా. నిలబడాలి. దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని దేవుని వాక్యాన్ని చేతబోని దేవుని పక్షాన నిలబడితే దేవుడు నీ పక్షాన ఉంటే నీకు విరోధేవుడు ఎవడు? నీకు విరోధి దేవుడు నీ పక్షాన ఉంటే నీకు విరోధేవుడు ఎవడు లేడు, పారిపోతాడు అలా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని మనం హృదయం ఉంచుకొని ఎన్ని సమస్యలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఒడిదొడుకులైనా వాటిని అధిగమించి దేవుని పక్షాన నిలబడితే అవి ఎలాగొచ్చినాయో అలాగనే పారిపోతాయంట. నీ జీవితంలోకి ఎలాగా చెప్పకుండా వచ్చినాయో అలాగనే పారిపోతాయంట కదా. కాబట్టి మనం దేవుని ఎదుట చాలా పర్ఫెక్ట్గా ఉండాలంట. మనం దేవుని ఎదుట చాలా పర్ఫెక్ట్గా ఉండాలంట. దేవుని ఎదుట మనం చాలా నమ్మకంగా ఉండాలంట కదా. అలా కాకుండా కదా అవిశ్వాసుల యొక్క సవాసానికి పోయి అవిశ్వాసుల యొక్క మాటలు వింటూ వారి యొక్క కార్యక్రమాల్లో మనం పాలు పొందితే కదా మన బతికేమైపోద్ది? అగమ్య గోచరం అయిపోద్ది. ఎందుకు పనికి రాకుండా పనికి మాలిన వారిగా అయిపోతాం మనం కదా. ఎందుకు పనికి రానిగా పనికి మాలిన అయిపోయి మనకి ఏం చేయాలో మనకి తోచదు కదా. మనకి తెలియకుండే మనం దేవుని నుండి ఏమైపోతాం? తొలగిపోతుంటాం మనం కదా. దేవునికి మనం దూరం అయిపోతుంటాం. కాబట్టి బహు జాగ్రత్తగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలని దేవుని యొక్క మనకి తెలియజేస్తుంది. సరే, ఇంకో వచనం చూసుకుందాము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు. అర్థమవుతున్నాయమ్మా మాటలు? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలకు చూసుకుందాం.
ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా ఎద్దకు రాండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. కదా, అంటే మీరు ఈ లోకంలో ఎంత కష్టపడతారు, మీరు ఎంతకాని కష్టపడతారు, ఎంతకాని శ్రమ పడతారు, ఎంతకాని ఇబ్బంది పడతారు, ఎంతకాని రోగాల పాలవుతారు, ఎంతకాని వాటి చేత వీడి చేత వీడెప్పబడతారు కదా. ఈ లోకంలో చాలా మంది రకరకాలుగా ఇబ్బంది పడతారు, అవునే కదా. చేతబడుల చేత, మంత్రాల చేత, చిల్లంగిని చేత కదా, ఇలాగా రకరకాలైనటువంటి విధానాల చేత ఇబ్బంది పడతారు కదా. వారికి తెలియక ఎవరినొకరిని ఆశ్రయిస్తుంటారు కదా. ఇప్పుడు సోదిగాని పిలుస్తుంటారు, టింగ్ 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 అనుకుంటూ పోతున్నాడు, సో చెప్పుకుంటా, సోది చెప్తామమ్మా సోది చెప్తాం అనుకుంటూ పోతున్నాడు కదా. కానీ వాడు వచ్చిన దానికి 4 రూపాయలు సంపాదించుకొని తాను తన కుటుంబం చక్కగా క్షేమంగా బతకటానికి కదా. వాడు అరణ్యంలోకి పోతాడు, ఒక దేవతని ఆశ్రయిస్తాడు, ఆడ 4 మాటలు నేర్చుకుంటాడు. ఆ 4 మాటల్లో ఒక మాట అయినా సూటి కాకపోదా అని నీకు 10 మాటలు చెప్తాడు వాడు కదా. 10 మాటలు చెప్తే 10 మాటల్లో ఒక మాట అయినా నమ్ముతావు నువ్వు. 10 మాటల్లో ఒక మాట అయినా నమ్మి వాడు చెప్పింది చేయడానికి పూనుకుంటావు నువ్వు. ఎందుకు? నీకు వాస్తవం తెలియదు కాబట్టి కదా. వాడి జీవితం వాడికి తెలియక వాడు టింగ్ 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 టు అనుకుంటూ రోడ్లో వాడు తిరుగుతాడు కదా. వాడి జీవితం వాడికి తెలిస్తే ఆ బుర్ర పట్టుకునే పరిస్థితి వాడికి ఎందుకు? ఆలోచించాలి ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించాలి. వాని పరిస్థితే వానికి తెలుసుంటే వాడు రోడ్లెమ్మటి టింగ్ 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 అని బుర్ర కొట్టుకుంటే ఎందుకు తిరుగుతాడు? వాడి జీవితం గురించి వాడికి తెలిస్తే, వాడు భవిష్యత్తు గురించి వాడికి తెలిస్తే, వాడు బ్రతుకు గురించి వాడికి తెలిస్తే, వాడికి ఇన్కమ్ ఏ రకంగా వస్తుందో అది తెలిస్తే వాడు రోడ్లెమ్మటి ఎందుకు తిరుగుతుండు అని ఆలోచించాలి మనం కదా. అంటే మనం ఆలోచించాం ఎందుకే? మనకి జ్ఞానం లేదు కాబట్టి కదా. మనకి జ్ఞానం లేదు కాబట్టి, మనకి తెలివి లేదు కాబట్టి, మనకి వివేకం లేదు కాబట్టి, మనకి వివేచనగా లేదు కాబట్టి, మనకి మెరుపు లేదు కాబట్టి, మనకి గ్రహింపు లేదు కాబట్టి ఇతరుల మీద మనం ఆధారపడుతుంటాం. ఇతరులు చెప్పిన విధంగా మన జీవితాన్ని నడిపించుకుంటాం. వాడేం చేస్తాడంటే మనుషులు ఒక టార్గెట్ పెట్టుకుని అతను ఇలా ఎట్టైన చేసి ఒక 500 సంపాదించాల, ఇలా ఎట్టైన చేసి ఒక 1000 రూపాయలు ఇంటికి తీసిపోవాలా అని వాడు మనసులో పెట్టుకొని వీధి వీధి తిరుగుతూ, గ్రామం గ్రామం తిరుగుతూ ఆ రకంగా వాడు జీవనాన్ని కొనసాగింపజేసుకుంటాడు కదా. అది వాడు తప్పు లేదు. ఎందుకు? నువ్వు మోసపోవడానికి సిద్ధంగా ఉండి వాడిని పిలుస్తున్నావు. అర్థమైందా? నువ్వు మోసపోవడానికి సిద్ధంగా వాడు పిలుస్తున్నావు, నిన్ను మోసం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. వాడు బ్రతికే వాడికి తెలియదు, నీది బ్రతికినే మార్చుడాడు. మార్చుడా? ఏం మారడు. వాడు బ్రతికి బాగలేకనే చేతిలో బుర్ర పట్టుకొని కదా తిరుగుతూ ఉంటాడు. నీ బ్రతికే మార్చుడాడు. ఒకసారి ఆలోచించు, ఆలోచించు, ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది కదా. ఇక రకరకాలు చేతబడులు అంట, చిన్నగితనం అంట, మంత్రాలంట, తంత్రాలంట, దెయ్యాలంట, విభూతి కల్పనలంట కదా. ఇవన్నీ తీసేస్తాము అని చెబుతున్నాడు కదా. తీసేస్తామని చెబుతున్నాడు. తీసివేయడానికి మనకి అధికారం ఉందా? ఉందా? లేదు వాడికి. ఎందుకంటే వాడే సాతాను యొక్క అధికారంలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. సాతాను యొక్క అధికారంలోకి వెళ్ళిపోయి వాడు జీవనోపాధిగా ఎంచుకొని బ్రతికిగా ఆ పనిని చేపట్టి ఎవడు దొరుకుతుడా, ఎవరి గృహంలో బాగు చేయాలి, ఏ కుటుంబానికి బాగు చేయాలి, ఏ కుటుంబానికి ఏ మాటలు చెప్పాలి, ఏ కుటుంబంలో ఏమి నిలపాలి,
ఏ కుటుంబం చేత ఏమి చేపించాలని వాడు ఆలోచన కలిగి తిరుగుతూ ఉంటాడు. వాడు నీ బతుకునేం మారుస్తున్నాడు. మారు. వాడు బతుకు బాగలేకనే వాడి చేతిలోకి పోయిండు. వాడి చేతిలోకి పోయి వాడు ఆడించినట్లుగా వీడు ఆడుకుంటూ వాడు ఏదో ఇట్లా చెయ్యి అన్నం తిన్న చెయ్యి ఇది తాగితే మెతుకులు రాలినట్టుగా రాలేదు. వాడికి రాల్చి వాడిని వాడుకుంటాడు కదా. వాడి చేతిలో ఉన్నోడు వాడి మీద ఎలాగ తిరుగుబాటు చేయగలడు, చేయలేదు. వాడిని ఎలాగ పంపించగలడు కదా, వాడిని ఎలాగ నీకు దూరం చేయగలడు. వాడికి వీడు బానిసే కదా, వాడు వీడికి బానిసే కదా. ఈ బానిస వానికి యజమాని వాడు ఎలాగా ఎల్లగొట్టువాడు, దెయ్యానికి అధిపతి కదా వాడు కదా. కాబట్టి ఇవన్నీ మనమేమో ఆలోచించాం కదా. ఇవన్నీ ఆలోచించే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేతును. అంటే దేవుని దగ్గరకు వస్తే నీకు మంత్రాలతో పని లేదు, తంత్రాలతో పని లేదు, కొబ్బరికాయలతో పని లేదు, ఊదుబస్తులతో పని లేదు, కోళ్ళు పోయిన అవసరం లేదు, కుక్కలకు పోయిన అవసరం లేదు, మరొకటి నువ్వు పోయాల్సిన అవసరం లేదు కదా. నీవు రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గరికి వస్తే నువ్వు అప్పులు చేసుకొని కదా, నీవు నీకు ఇష్టమైనటువంటి కుల దేవతల్ని దేవి దేవతలుగా నిలవబెట్టుకొని వాటికి పూజ చేసి అప్పులు తెచ్చి తిప్పలు పడుతూ బాధపడుతూ అయ్యో ఏంటి నా పరిస్థితి అని చివరికి నెత్తి పట్టుకునే పరిస్థితి కదా. చివరికి నెత్తి పట్టుకునే పరిస్థితి కదా. అప్పులు తెచ్చినవు, మొక్కులు చెల్లించినవు, తిప్పరాను పోయినా పోలేదు, తిప్పరాను పోయినా పోలేదు. అదే తిప్పలి, అదే సమస్య, అదే రోగం, అదే ఇబ్బంది, అదే శోధన, అదే కలవరం అన్నీ అయ్యాయి. నీ జీవితంలో ఏ మార్పు వచ్చింది, నీ బ్రతుకులో ఏ మార్పు వచ్చింది, నీ కుటుంబంలో ఏ మారింది, నువ్వేం మారిను చెప్పాలా. ఎందుకంటే సమాజం నిన్ను చూస్తుంది, సమాజము నిన్ను చూస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా అంటున్నా. విశ్రాంతి ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది, లోకంలో లేదు. ఉందా? లేదు. ఉండే చెప్పు వెళ్దాం. ఏ కుటుంబంలో నెమ్మది లేదు, ఏ వ్యక్తిలో సంతోషం లేదు, ఏ వ్యక్తిలో ఆనందం లేదు, ఏ కుటుంబంలో కూడా ఆనందం లేదు. ఏ కుటుంబం చూసినా అనేక సమస్యలతో, అనేక ఇబ్బందులతో, అనేక బాధలతో, అనేక వ్యాధులతో, అనేక రోగాలతో, అనేక రుగ్మతలతో బాధపడుతూనే ఉంది. ఏ వ్యక్తిని చూసినా, ఏ కుటుంబాన్ని చూసినా, ఏ గృహాన్ని చూసినా, ఏ గ్రామాన్ని చూసినా, ఏ పల్లెని చూసినా, ఏ పట్టణాన్ని చూసినా, ఏ నగరాన్ని చూసినా, ఏ మండలాన్ని చూసినా, ఏ జిల్లాను చూసినా, ఏ రాష్ట్రాన్ని చూసినా, ఏ దేశాన్ని చూసినా, చివరికి ప్రపంచాన్ని వెతికినా కూడా ఎక్కడా విశ్రాంతి లేదు. ఎక్కడుంది విశ్రాంతి? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర మాత్రమే ఉన్నది కదా. ఎక్కడుందంట? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర మాత్రమే ఉంది. ఎందుకు? నా పాపాల కోసం కలవరి శిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మన పాపాలని తీసివేసి మనల్ని పాప విమోచనగా చేసి కదా మనకి విశ్రాంతినిచ్చండి ఈ లోకంలో కదా. ఎక్కడుంది విశ్రాంతి? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర తప్ప నీకెక్కడా లేదు విశ్రాంతి. నీ కుటుంబంలో నీకు విశ్రాంతి ఉందా? నీ గృహంలో నీకు విశ్రాంతి ఉందా? నీ మనసులో నీకు విశ్రాంతి ఉందా? ఎక్కడుంది? ఎక్కడా లేదు. ఉందని చెప్తుంటే అది అబద్ధం మాత్రమే, నిజము కాదు. అది ఎంత మాత్రమో నిజము కాదు. నీవు అబద్ధం మాత్రమే చెప్తున్నావు. ఎందుకే? నీ మనస్సాక్షి తప్పుకొని నిన్ను నమ్మ పలుకు నిమిత్తం కదా. కాబట్టి
యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా మీరు నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను కదా. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వస్తే రూపాయి ఖర్చు లేదండి. ఉందా? లేదు. రూపాయి ఖర్చు లేదు. నువ్వు 10 రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొనాల్సిన అవసరం లేదు, ఊది కడ్డీలు ముట్టాల్సిన అవసరం లేదు, అగరవత్తులు ఎరిగాల్సిన అవసరం లేదు, కోడిని కోయాల్సిన అవసరం లేదు, ఏటను కోయాల్సిన అవసరం లేదు. అనేకులను పిలిచి భోజనాల కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. మరేం చేయాలా? ఏమి లేదు. ఆయన పాదాల యొద్దకు వచ్చి ఆయన పాదాల మీద పడి, ప్రభువా నా పాపాలు క్షమించు, నన్ను మన్నించు, నా పట్ల కనికర చూపని ప్రాధేయపడి ప్రార్థన చేస్తే దేవుడు నీ మీద కనికరపడి నీకు విశ్రాంతి ఇస్తున్నట. నీ పాపం నుంచి నీకు విడుదల కలుగజేస్తాడంట కదా. కాబట్టి ఈ లోకంలో ఎక్కడ లేనటువంటి విశ్రాంతి ఎక్కడ దొరికింది నీకు? దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర మాత్రమే నీకు విశ్రాంతి దొరికిద్దని దేవుడు తన లేఖల ద్వారా మనకి ఉదయకాల సమయంలో బయలుపరుస్తున్నాడు. కాబట్టి మాటలు విడిచిపెట్టక మనసులో భద్రపరుచుకొని ఈ మాటల ప్రకారం జీవిస్తూ మరణ పర్యంత కూడా నమ్మకంగా బ్రతికి ఆ యొక్క నిత్య జీవంలోనికి, ఆ యొక్క నిత్యత్వంలోనికి ప్రవేశించేంత వరకు నమ్మకంగా బ్రతకాలని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం.